చిన్న పెద్ద అని తేడా లేకోకుండా అన్ని సినిమాలు పైరసీ గురయ్యాయి. ఇప్పుడు 'ఐబొమ్మ రవిని' పట్టేసుకున్నారు. సో, దానివల్ల చిన్న సినిమాలకి ఇంపాక్ట్ తగ్గుతుంది అని చెప్పేసని అనుకున్నా కూడా అనుకోడానికి కూడా లేదు. ఎందుకంటే 'ఐబొమ్మ' మాత్రమే కాదు ఇంకా ఇలాంటివి చాలా సైట్స్ ఉన్నాయి. సో, వాటన్నిటి పైన ఎలాంటి యాక్షన్ తీసుకుంటే బావుంటుంది? అండ్ ఎలాంటి ఇంపాక్ట్ పడుతుందని మీరనుకుంటున్నారు? 'ఐబొమ్మ రవిని' ఐ థింక్ మనం ఎంప్లాయ్ చేసుకొని, ఈ పైరసీ వాళ్ళు ఏదైతే స్ట్రాటజీస్‌ని ఫాలో అవుతున్నారో వాటిని తిప్పికొట్టడానికి అతను మనకి ఎంప్లాయీగా రావడం బెటర్. చాంబర్ గాని, మన కౌన్సిల్స్ గాని వీళ్ళందరూ తను ఎలాగోలా ఆన్ రోల్స్ తీసుకోవాలని వాళ్ళని కోరుకుంటున్నాను. బట్ ఇదైతే అన్‌ఫార్చునేట్ థింగ్. ఎందుకంటే పెద్ద సినిమా, చిన్న సినిమా అనేది తేడా లేదు. చాలామంది అంటారు మీరు టికెట్ రేట్లు పెంచడం వలన ఇలా అయిపోతుందని. మరి మొన్న మేము 'లిటిల్ హార్ట్స్‌కి' ఈటీవీ వాళ్ళు మేము కలిసి ఒక డెసిషన్ తీసుకొని రూ. 99కి ఇంప్లిమెంట్ చేసాం. బట్ ఫస్ట్ డేనే పైరసీ వచ్చేసింది. సో హ్మ్. దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ సేయింగ్ ఇట్స్ నాట్ అబౌట్ టికెట్ రేట్స్ ఆర్ ఎనీథింగ్. అది వాళ్ళకి ఒక హ్యాబిట్ అయిపోయింది. ఆ బిహేవియరల్ ప్యాటర్న్ అనేది చేంజ్ అయిపోయింది. ఈవెన్ వాళ్ళు దే ఆర్ వెరీ సక్సెస్ఫుల్ ఇన్ చేంజింగ్ బిహేవియరల్ ప్యాటర్న్ ఆఫ్ ఆడియన్స్ యాజ్ వెల్. దాన్ని క్రాక్ చేయడం కొంచెం టైం పట్టుద్ది. బట్ అట్ సమ్ పాయింట్ అయితేనే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం.